కౌంటర్ ఇస్తున్నా. ఆయన ఎమ్మడి ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా నాకు లిస్ట్ తెచ్చి చూపెట్టాం. వాళ్ళు పాటలు ఎప్పుడు చేరినారు. సపోజ్ కోడుమూరు బలరాము ఎలక్షన్ నాడు బజార్లో కొట్లాడినాం మేము. దమ్ముంటే రేపు వచ్చి మాట్లాడమను. బాలకృష్ణ అన్నాడు ప్రెసిడెంట్ కాకుండా జడ్దొడ్డి సుధాకర్ టికెట్ వచ్చినాడు, ఏడ ప్రచారం చేసినాడు, కర్నూలు టీ అమ్ముకుంటూ ఉన్నాడు. ఇది వాస్తవం. మరి ఒళ్ళుకూర అయ్యప్ప అన్నాడు తెలుగుదేశంకి సపోర్ట్ చేసి జీపులా తిరుగుతున్నాడు. ఇంకా ఏమన్నా కావాలంటే వాళ్ళకి రుజువు, వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ ప్లేస్ ఇస్తారా, మా ప్లేస్ ఇస్తామా తొలగొచ్చి చేయమని ఛాలెంజ్ దీనికి మా లేదు దీనికి ఛాలెంజ్. అదెంత కోడుమూరు బాలకృష్ణ దమ్ము ఉంటే రేపు ప్లేస్ చెప్తాను మేము చెప్తాం. వాళ్ళ ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు నియోజకవర్గం తొలగొచ్చి మొగోడైతే పెట్టాలా బాలకృష్ణ. ఇది బాలకృష్ణకే వార్నింగ్ ఇచ్చేది. సుధాకర్ మాకు పార్టీకి పనిచేస్తామన్నారు. బాలకృష్ణ బలరాము శాతం అయితే రేపు తొలగొచ్చుకొని పెట్టుకోమను అంతే. మాకు సుధాకర్ సంబంధం లే. బాలకృష్ణ మొగోడైతే ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం తొలగొచ్చి వాళ్ళు ప్లేస్ ఇస్తారు. మా ప్లేస్ వాళ్ళే వస్తారు హాజరు కనుక. ఇదొకటి వైఎస్ఆర్ తరఫున ఫస్ట్ ఉంటే నేనుండా అందరూ వచ్చిన వాళ్ళు ఎమ్మడి. ఇదొకటి వాస్తవం. దయచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మేము చెప్పినాం. సుధాకర్ ఎమ్మడి వచ్చి గబ్బు లేపి మమ్మల్ని నిజాయితీగా పార్టీకి పనిచేస్తారంటే ఒక్క నాయకుడు కాదు ఇక్కడ ఉండేది. బాలకృష్ణ ఏమన్నాడు ఒక నాయకుడు చెప్తేనే టికెట్ ఇస్తారా, ఒక నాయకుడే గెలిపిస్తాడా అని చెప్పినారు. ఒక నాయకుడు ఉంటేనే మేము ఒక నాయకుడు ఎమ్మడి ఎంతమంది వార్డు నంబర్లు ఉన్నారు, ఎంతమంది ప్రెసిడెంట్ ఉన్నారు, ఎంతమంది మండల కన్వీనర్లు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జెడ్పీసీలు ఉన్నారు అనేది చూపెడతాం. శాత అయితే ఆ బాలకృష్ణ తొలగొచ్చి రేపు మీటింగ్ పెట్టమను మీకు సవాలు ఇస్తున్నాం అంతే.